శ్యామలాదేవి శక్తులు ఎన్నున్నాయి. వీణాశ్యామల, సుఖశ్యామల, శారికాశ్యామల అవి వర్ణిస్తారు మనకి లలితాదేవి ఉపాఖ్యానంలో. ఇక్కడ వర్ణంలో ఒక్కొక్క ఆవరణలో ఎన్ని రకాల శ్యామలు ఉన్నారో తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. కొందరు చిలుకలతో ఉన్నట్ట, కొందరు గోరువంకలతో ఉన్నారు, కొందరు నెమళ్లతో ఉన్నారు. ఇవన్నీ ఉంటే రకరకాల ధ్వనులు, ఆ ధ్వనుల్లో ఉండే స్వరశక్తులు అవి ఇక్కడ తీసుకుంటున్నారు. ఒక్కొక్క స్వరశక్తిలో ఉన్న ఒక మాధుర్యం, ఒక శబ్దశక్తి అదే ఆయా దేవతగా చెప్పబడుతున్నది. అందుకే సంగీత యోగిని అని, సచివేశాని అని, ప్రధానేశి అని, ముద్రికా దేవతని రకరకాలుగా చెప్పబడుతున్నటువంటి శ్యామలాదేవి యొక్క వైభవం ఇక్కడ వర్ణింపబడుతున్నది. తత్రాలయే విశాలే తపనీయా రచిత తరళ సోపానే మాణిక్య మండపాంతర్మహితే సింహాసనే మణిఖచితే. ఇప్పుడు అమ్మవారు ఎలా కూర్చున్నారో చూపిస్తున్నారు. అక్కడ తత్ర ఆలయే విశాలే, ఆ కదంబవనంలో విశాలమైన అమ్మవారి మందిరం ఉంది. అక్కడ బంగారు కాంతులతో మెరిసిపోతున్నటువంటి సోపానములున్నాయి. తపనీయా రచిత తరళ సోపానే, ఆ కాంతులు కూడా మెరిసిపోతూ కదులుతున్నాయా అన్నటువంటి కాంతులు. కొన్ని కాంతులు మిలమిలా మెరిసిపోతుంటాయి. మిలమిలా అని చెప్పడానికి తరళ అని చూపించారు ఇక్కడ. అలా మిలమిలలాడుతున్న కాంతులతో మెట్లున్నాయి. ఈ మెట్లు దేనికి అనుసంధానింపడం అంటే మాణిక్య మండపం, ఒక పెద్ద మాణిక్య మండపం, దానికి మెట్లున్నాయి. ఆ మాణిక్య మండపం మీద సింహాసనం ఉన్నది. ఆ సింహాసనం పైన ఒక చక్రం ఉందిట. ఆ చక్రం మధ్యంలో ఆవిడ కూర్చుంది. ఇప్పుడు ఆ చక్రాన్ని ధ్యానిస్తున్నారు. శ్యామలా చక్ర ధ్యానం ఇక్కడ చెప్పబడుతున్నది. బిందు త్రిపంచకోణ ద్విప నృప వసువేద దళ కురేఖాడ్యే చక్రే సదా నివిష్టాం షష్ట్యష్టత్రింశదక్షరేషాని. సంకేతాక్షరములు ఎలా వివరిస్తున్నారు? బిందు, త్రి, పంచకోణ, ద్విప, నృప, వసు, వేద, దళ, కురేఖాఢ్యే. ఈ చెప్పడంలో విశేషం చూడాలి. ముందు ఉన్నది బిందువు, చక్రం అనగానే మధ్యలో బిందువు ఉంటుంది. ఆ బిందువు తర్వాత త్రికోణము, అందుకే త్రి. దాని తర్వాత పంచకోణ చక్రం, దాని తర్వాత అష్టార చక్రం, ద్విప. ద్విప అంటే ఏనుగులు. ఏనుగు సంఖ్యలన్నీ అష్ట దిగ్గజాలు అంటాం కదా. ద్విప అన్నప్పుడు అష్ట త్రికోణము. నృప చక్రవర్తి చక్రం అన్నారు. చక్రవర్తులు అంటే షోడశ చక్రవర్తులు అనేటువంటి భాష. ఇప్పుడు నృప అన్నప్పుడు 16 దళాలు. అటు తర్వాత వసు అష్టదళములతో కూడిన చక్రం. తర్వాత వేదదళ, వేదదళము అంటే వేదములన్నీ 4, అందుకే చతుర్దళం. ఆ చతుర్దళాన్ని చుట్టుకుని భూపురం, అక్కడ సరళరేఖలు గీయబడి ఉంటాయి, అందుకే భూపురం. మొత్తంగా కలుపుకుంటే 7 ఆవరణల చక్రము. అమ్మ యంత్రము 7 ఆవరణలు. అలాంటి చక్రే సదా నివిష్టాం. ఈ విధంగా రచింపబడినటువంటి సప్తావరణ చక్రమునందు ఎల్లవేళలా ఉండున్నది. మరొక్కసారి ఆ వాక్యాన్ని చెప్పుకుందాం, ఎంత అందంగా అన్నారు. బిందు, త్రిపంచకోణ, ద్విప, నృప, వసు, వేద, దళ, కురేఖాడ్యే. కు అంటే భూమి, కురేఖ అంటే భూరేఖ, భూపురము అని చెప్పడం దాని యొక్క విషయం. కురేఖాడ్యే చక్రే సదా నివిష్టాం. అలాంటి చక్రంలో కూర్చుంది. ఇది యంత్ర విషయం. మంత్ర విషయం వెంటనే చెప్తున్నారు. షష్ట్యష్టత్రింశదక్షరేషానీం అంటే 98 అక్షరముల మంత్రమునకు అధిదేవత అని. అంటే యంత్రాన్ని మంత్రాన్ని ఒక్కచోట చూపించారు ఇక్కడ. మొత్తానికి కదంబవనంలో అమ్మవారి యొక్క మందిరం, అందులో మాణిక్య మండపం, దానిపై దివ్య సింహాసనం, దానిపై ఆవరణ చక్రం, దానిపై తల్లి మంత్రాధిదేవత ఉన్నది. ఇప్పుడు అమ్మ రూపవర్ణన చేస్తున్నారు. తల్లి యొక్క ధ్యానం గురించి చెప్పే ముందు ఈ తల్లి గురించి బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం ఏం చెప్పిందో తెలుసుకుని తర్వాత ప్రవేశిద్దాం. బుద్ధేశ్చ లలితాదేవ్యా శ్యామలా పరమేశ్వరి వీణాసు కలసత్వాని జాతా సంగీత యోగిని అన్నారు ఇక్కడ. ఈవిడ వీణని శుకాన్ని పట్టుకుని లలితాదేవి యొక్క బుద్ధి నుంచి ఉత్పన్నమైనటువంటి శ్యామలా పరమేశ్వరి అంటే బుద్ధిశక్తి, జ్ఞానశక్తి అని. ఇప్పుడు ఆ తల్లి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. నిజానికి ఆర్యావృత్తములు ఆర్యాయిని అమ్మవారిని వర్ణిస్తూ మరింత సార్థకమైపోతున్నాయి. 5 శ్లోకాలు పూర్తిగా శ్యామలా వర్ణన. తాపించమేచకాభాం తాళీదల ఘటిత కర్ణ తాటంకాం తాంబూల పూరిత ముఖీం తామ్రాధర బింబ దృష్ట దరహాసాం కుంకుమ పంకిల దేహాం కువలయ జీవాతు శాబకవతంసాం కోకన దశోణ చరణాం కోకిల నిక్వాణ కోమలాలాపాం వామాంగ గలిత చూలీం వనమాల్య కదంబమాలికాభరణాం ముక్తాలలంతి కాంచిత ముగ్ధాలిక మిలిత చిత్రకోదారాం కరవిధృత కీరశాపక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థాం వామకుచ సంగి వీణా వాదన సౌక్షార్త మీలితాక్షియుగాం ఆపాటలాంశుకధరాం ఆదిరసోన్మేషవాసిత కటాక్షాం ఆమ్నాయసార గుళికాం ఆద్యాం సంగీతమాతృకాం వందే, ఆద్యాం సంగీతమాతృకాం వందే. ఈ 5 శ్లోకములు చూసుకుని ధ్యానం చేసుకుంటూ శ్యామలాదేవిని ఆరాధన చేస్తే తల్లి కృప సంపూర్ణంగా లభిస్తుంది. తాపించమేచకాభాం
తాపించమంటే కానుగు చెట్టు, నీలకాంతులతో ఉంటుంది అది. అందుకు తాపించమేచకాభాం అంటే కానుగు వంటి నీలకాంతులతో ఉన్నది. తాళీదల ఘటిత కర్ణతాటంకాం, అమ్మవారి యొక్క చెవులకు ఈ తాటి కమ్మలతో, కమ్మలంటేనే చెవి కమ్మలు, తాటితోనే చేస్తారు ఇది. అందుకే తాటి కమ్మలతో చేసినటువంటి కర్ణతాటంకములు ధరించింది. ఇది వర్ణిస్తూ ముఖరిత వీణానాదరసాస్వాదనవనవోల్లాసం ముఖమంబ మోదయతు మా ముక్త తాటంక ముగ్ధాసితం తే అంటూ అవటుతర ఘటిత చూళీతాడిత తాళీపలాస తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అంటారు కాళిదాస మహాకవి. అక్కడ తాటంకాం అన్నప్పుడు అవటుతట ఘటిత చూళీతాడిత తాళీ, అక్కడ తాళీ అనే శబ్దం కూడా ఈ తాటి నుంచి వచ్చింది. పూర్వం ఈ తాళి కమ్మలు ఇవన్నీ తాటి ఆకులతో చేసేవారట, వాడికి అంత ప్రాధాన్యం ఉండేది. అందుకే ఈ తల్లి తాళీదల ఘటిత కర్ణతాటంకాం తాంబూల పూరిత ముఖీం, ఆ తాంబూలాన్ని సేవన చేస్తున్నది. ఆ తాంబూలం యొక్క పరిమళం వ్యాపించిందిట. ఇది అనేక చోట్ల శంకర భగవత్పాదుల వారి సౌందర్యలహరిలో ప్రస్తావన చేస్తారు. శారదాదేవి యొక్క వదన తాంబూలము ఎలాంటిగా ఉంటుందో అలాంటి కవిత్వం వస్తుంది అమ్మవారు ఉపాసన చేసిన వాడికని. అంటే తాంబూలం యొక్క పరిమళములు దిగంతముల్లో వ్యాపించినట్లుగా అతడి కీర్తి, అతడి కవితా వైభవం కూడా వ్యాపిస్తుంది అని చెప్పడం దానిలో ఉన్న ఆంతర్యం. అందుకే తాంబూల పూరిత ముఖీ అనే భావన శ్యామలాదేవి దగ్గర తీసుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే తాంబూలం ఎక్కడుంటుంది? నోటి వద్ద. అమ్మవారి నోరంటే, అమ్మవారి ముఖం అంటే ఏమిటి? మనలాంటి మాంసమయమైన వదనం కాదు, అది మంత్రమయమైన వదనం. అందుకే అమ్మవారి వదనము అనగానే వాగ్భవకూటం. మరొకటి ఏంటుంది? ఆ వాగ్భవకూటములో వాక్కు నిర్గమించే స్థానం వద్ద ఉన్న తాంబూలము అన్నప్పుడు అది అమ్మవారి అనుగ్రహమే, ప్రసాదమే. ఇది భావన చేయవలసింది. అందుకే దేవతా స్వరూప భావన మన వంటి ఇంద్రియములు కావు, వాగ్భవకూటం అది. అందులో ఈ తల్లి వాగ్దేవత. ఆ కారణం చేత ఇక్కడ ఆ తాంబూల ధ్యానం చాలు మనల్ని తరింపజేయడానికి. తాంబూల పూరిత ముఖీం తామ్రాధర బింబ దృష్టధరహాసాం. దర్శిస్తే కానీ ఇలా రాయలేరండి. ఎర్రని పెదవులు, తామ్రాధరములు, వాటి నడుమ చిన్న నవ్వుందిట. ఆ ఎర్రని పెదవుల నడుమ కనిపిస్తున్న నవ్వుతో ఉన్న తల్లికి నమస్కారము. కుంకుమ పంకిల దేహాం, అందులో సకల దేవతలు, దేవతా స్త్రీలు అమ్మవారిని కుంకుమతో అర్చించారు. ఆ కుంకుమ శరీరానికి అంటుకుందిట. అందుకు కుంకుమ పంకిల దేహాం కువలయ జీవాతు శాబక వతంసాం. ఎంత అందమైన మాట! కలువలకి చెలికాడు ప్రాణము అయినటువంటి వాడిని తన సిగపై పెట్టుకుంటారు. పైగా శాబకం అంటే పిల్లాడని అర్థం. అంటే బాలచంద్రుడు అని చెప్పడానికి ఎంత అందంగా చెప్పాడో. కలువలికి చెలికాడు అయిన పిల్లాడు అన్నారు ఇక్కడ. అంటే బాలచంద్రుణ్ణి సిగపై పెట్టుకుంది. కువలయ జీవాతు శాబక వతంసాం కోకనద శోణ చరణాం. ఇక పాదములు ఎలా ఉన్నాయి అమ్మవారి పాదములు అంటే పద్మముల వలె ఉన్నటువంటి పాదములు. పదములు ఎలా ఉన్నాయి, పదములు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. పదములు అంటే పలుకులు. ఆ పలుకులు కోకిల నిక్వాణ కోమలాలాపాం. అమ్మ పలుకులు కోకిలల వంటి పలుకులుట. పలుకుల తల్లి కదా ఆ తల్లి. అన్ని వాక్కులకి ఆ తల్లి అధిదేవత. అందుకు ఆ పలుకులన్నీ కూడా కోకిలలే మధురమైనటువంటి పలుకులతో ఉన్నది. వామాంగ గళిత చూలీం, ఆ వర్ణన ఎంత చక్కగా చూపిస్తున్నారు. ఆ వామం వైపు ఆ కొప్పు జార విడిచిందిట. ఆ కొప్పు ఎటు ఉన్నదయ్యా అంటే వెనకాల కాదు, తీసుకొచ్చి వామం వైపుకు ఉన్నది. అందుకు వామాంగ గళిత చూలీం వనమాల్య కదంబమాలికాభరణాం. వనములో దొరికే కుసుమాలతో చేసిన మాలికలు, కదంబ మాలికలు ధరించి ప్రకాశిస్తున్నది. ఇక పాలభాగం దగ్గర ప్రకాశిస్తున్న లలంతిక అనబడేటువంటి ఆభరణం ఆ చూడామణిగా ప్రకాశిస్తున్నది. ఇక ఆ చెక్కిళ్లపై దిద్ది ఉంచారు చిత్రకము అనేటువంటి అలంకారం, వాటితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వదనం. కరవిధృత కీరశాబక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థాం వామకుచ సంగి వీణావాదన సౌక్షార్థ మీలితాక్షియుగాం. అమ్మవారి చేతుల్లో ప్రధానంగా ఉన్నది చిలుక, వీణ, ఈ రెండు. అందుకే సుఖశ్యామల, వీణాశ్యామల అంటారు. చిలుక దేనికి ప్రతీక అంటే చాటుగాథా ప్రియోక్తిం అంటాడు కాళిదాస మహాకవి. చాటుగాథలు అంటే నేర్పరితనపు పలుకులు. చాటుగాథలు అంటే ఎక్కడ చాటుగా చెప్పే మాటలను కాదు, ఇక్కడ నేర్పరితనము, చమత్కారము. ఆ చమత్కారపు పలుకులకి సంకేతం ఏది? చిలుక. అయితే ఆ చిలుక పలుకులు ఏమిటో చెప్తున్నారు. కరవిధృత కీరశాబక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థం. కలనినద, కలనినద అంటే కలం అంటే అవ్యక్త మధురం అని అర్థం. అవ్యక్తమైన మధురధ్వనులు చేస్తూ సమస్త వేదార్థములను భాషింపజేస్తున్నటువంటి చిలుకలవి. వామకుచ సంగి వీణావాదన, ఆ వీణను మీటుతోందట. ఆ వీణను మీటుతూ ఆ వీణావదన మాధుర్యాన్ని తానే అనుభవిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో పారవశ్యాన్ని చెప్తూ ఉన్నది. వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అన్నట్లుగా.
అందుకు ఆ వీణానాదం చేసినటువంటి తల్లి యొక్క ఆనందాన్ని ముఖంలో చూడాలండి. ఆ సంగీత నాదంతో కూడిన ఆనందం అది భావన చేయాలి. కృష్ణ పరమాత్మ వేణువు మ్రోగిస్తున్నప్పుడు వేణునాద రసికం భజామహే అంటారు. ఇక్కడ వేణునాదం విని లోకం ఆనందించడం కాదు, ముందు తన వేణునాదానికి తానే ఆనందిస్తూ తన్మయుడు ఉన్నాడు. ఇది స్వాత్మారామ స్థితిని తెలియజేసే అద్భుతమైన మాట ఇది. అందుకే వీణావాదన చేస్తూ అటువంటి తన్మయంతో ఉన్నది. అందుకే శ్యామలాదేవి ఎప్పుడు అరమోట్పు కన్నులతో ఉంటుందిట. ఈ అరమోట్పు కన్నులు పారవశ్యానికి ప్రతీక. ఈ నాదమాధుర్య పారవశ్యంతో ఆ తల్లి మీలితాక్షియుగా, అది ఎందువల్ల వచ్చిందంటే వీణావాదన సౌక్షార్థ మీలితాక్షియుగా. అలా ఉన్నటువంటి తల్లి ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నది. ఆపాటలాంశుకధరాం ఆదిరసోన్మేషవాసిత కటాక్షం. ఆమె చూపుల్లో ఆదిరసము ప్రకాశిస్తూ వ్యాపిస్తున్నాడు. ఆదిరసం అంటే నవరసాల్లో మొదటిది ఆదిరసం, శృంగార రసము. శృంగారము అనగా సౌందర్యము, ఆసక్తి, ఇవి అర్థములు. అటువంటి ఆ రమ్యమైన శృంగార రసము, ఈ శృంగారం నుంచే సింగారం అనే శబ్దం వచ్చింది. ఈ సౌందర్యం యొక్క ఒక దివ్యభావానికి సంకేతం. అలాంటి సౌందర్యమయమైనటువంటి కటాక్షములు ప్రసరింపజేస్తూ ఆమ్నాయసార గుళిక. ఈ మాట చెప్పారంటే సామాన్యంగా ఒట్టి కవిత్వం కాదు. ఆమ్నాయములు అంటే వేదములు, శాస్త్రములు నిరంతరం వల్లెవేయవలసినవి కనుక వాటికి ఆమ్నాయములు అని పేరు. ఈ వేదశాస్త్రముల యొక్క సార గుళికట. గుళిక అంటే మనకు ఆయుర్వేదంలో వాటిలో మాత్రలు ఇస్తుంటారు, గుళికలు. ఈ గుళికలు ఎలా ఉంటాయంటే రకరకాల ఔషధుల సారాన్ని తీసుకుని గుళికగా ఇస్తారు. అది మన రోగాలు పోగొడుతుంది ఆ గుళిక. ఈ అమ్మవారు ఏమిటంటే ఎన్ని వేదాలు ఉన్నాయో, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో మనకు తెలియవు. వాటన్నిటి యొక్క సారమంతా తీసి గుళికలా కూర్చుంది ఈవిడ ఇక్కడ. ఆమె పేరే మంత్రిని. మంత్రిని అంటే సర్వమంత్రములకు ఆవిడ అధిదేవత అని. శ్యామలాదేవి అంటే సర్వమంత్రస్వరూపిణి. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.